మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కేరళ కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు వేగవంతం చేసింది. కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ జరగనుంది. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. సీఎం పదవిని ఆశిస్తున్న ముగ్గురు అభ్యర్థులు కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితలతో రాహుల్ ఖర్గే భేటీ అయి చర్చిస్తారు. కేరళలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ చర్చలు జరిపి హైకమాండ్కు నివేదిక ఇచ్చారు. తాజాగా ముగ్గురు అభ్యర్థులతో భేటీ తర్వాత అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. రేపటితో ప్రస్తుత కేరళ అసెంబ్లీ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రిలోపు కేరళ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. కేరళ సీఎం రేస్లో ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారు కేసీ వేణుగోపాల్. గెలిచిన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 50 మందికి పైగా మద్దతు ఆయనకుందని చెప్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు కేసీ వేణుగోపాల్. పార్టీ హైకమాండ్లోని ముఖ్య నేతలతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ప్రత్యేకించి అగ్రనేత రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉంది. కేరళ పీసీసీ మాజీ అధ్యక్షుడు కె సుధాకరన్ కూడా ఆయనకే మద్దతిస్తున్నారు. ఇక మాజీ సీఎంలు కె కరుణాకరన్, ఊమన్ చాందీల బాటలోనే కాంగ్రెస్ ను వ్యవస్థాగతంగా కేసీ వేణుగోపాల్ బలోపేతం చేస్తున్నారని ఇటీవలే సుధాకరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు కేసీ వేణుగోపాల్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని అలప్పుజా నుంచి గెలిచారు. లోక్సభకు ఎన్నికవడానికి ముందు ఆయన రాజ్యసభ నుంచి ఉండేవారు. ఇక సీఎం రేస్లో బలంగా వినిపిస్తున్న మరో పేరు వీడీ సతీశన్. 2021 నుంచి కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన సతీశన్ గత 5 ఏళ్లుగా అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సతీశన్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు సతీశన్. కేరళ సీఎం పదవికి ఆయనే ప్రధాన పోటీదారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కేరళ ప్రజలు ఇచ్చిన తీర్పు వీడీ సతీశన్ నాయకత్వానికి ప్రత్యక్ష ఆమోదం లాంటిది అని ఆయన మద్దతుదారులు, ముస్లిం లీగ్ వంటి ప్రధాన మిత్రపక్షాలు వాదిస్తున్నాయి. తనకు సీఎం పదవి కేటాయించకుంటే ఇతరత్రా మంత్రి పదవులను అంగీకరించకూడదు అనే గట్టి వైఖరిని వీడీ సతీశన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల. ఆయన గతంలో కేరళ రాష్ట్ర హోంమంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రమేష్ చెన్నితల శాశ్వత ఆహ్వానితుడిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు పరిశీలకుడిగా, ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు చూస్తున్నారు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హరిపాడ్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు. ఆయనకు దశాబ్దాల పరిపాలన, సంస్థాగత అనుభవం ఉంది. కేరళ సీఎం ఎవరు కాబోతున్నారు? ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి వివరాలు కూడా ఇప్పటి వరకు చూసాం. పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇప్పటికే కర్ణాటక తలనొప్పి ఉంది. కర్ణాటక, కేరళ అలాగనే గతంలో లాగానే వార్తల్లో నిలిచిన పరిస్థితి. ప్రస్తుతం కేరళ సీఎంని ఎన్నుకోవడం అనేది కాంగ్రెస్ అధిష్టానం ముందున్న పెద్ద ఛాలెంజ్. ఖచ్చితంగా ఇదొక సవాల్గానే మారింది. ఎందుకంటే ముగ్గురు కీలక నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. సో ముగ్గురు కూడా చాలా సీనియర్ నాయకులు. ఇద్దరు నేతలైతే ప్రతిపక్ష నేతలుగా పనిచేశారు, పీసీసీ చీఫ్గా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఈ ముగ్గురులో ఎవరిని కాదన్నా కానీ ఖచ్చితంగా అక్కడ ఒక పవర్ టస్ల్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పటికే హైకమాండ్ పెద్దలందరూ కూడా 1-to-1 సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఇటు వీడీ సతీశన్తో మాట్లాడారు, అలాగే రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్తో మాట్లాడారు. ఇంకోవైపు హైకమాండ్ దూతలు ఇప్పటికే కేరళ వెళ్ళి అక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యేతో 1-to-1 సమావేశాలు నిర్వహించారు, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. సో ఆ సమావేశాల్లో ప్రధానంగా కేసీ వేణుగోపాల్కి మెజారిటీ 45 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. సో ఆ నేపథ్యంలో పరిశీలకులు ఇచ్చినటువంటి నివేదికకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఇంకా ఇతరేతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే నిర్ణయం తీసుకుంటారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఈరోజు ఈ అంశానికి సంబంధించి ఒక తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ, కేసీ, ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే సహా కీలక నేతలందరితో సమావేశం నిర్వహించి ఈరోజు ఒక తుది నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. విడి సతీషన్ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, అలాగే రమేష్ నేతలు వీరందరూ కూడా నాయర్ సామాజిక వర్గానికి సంబంధించిన వారే. సో జనాభాలో 12% వీరి వాటా ఉంది. సో ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తారు, అలాగే ఎవరు కలుపుకొని పోగలరు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా అధిష్టానం వేచి చూసే పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సో ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సీఎం సీట్ ని షేర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కర్ణాటక చూసాం, అటు సిద్ధరామయ్య వర్సెస్ డీకే ఫైట్ కొన్నాళ్ళు చూసాం మనం. అలాంటిది మళ్ళా కేరళలో రిపీట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే కేసీ వేణుగోపాల్, సతీషన్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా టగ్ ఆఫ్ వార్ గా ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేరళలో. ఖచ్చితంగా ఈ అంశం ద్వారా కూడా నాయకులను సంతృప్తి పరిచేటువంటి అవకాశం ఉంది. గతంలో కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇదే రకమైనటువంటి సమస్య కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురైంది. కానీ ఆ సందర్భంగా మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధరామయ్యకే మద్దతు ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఈ అంశాన్ని స్వయంగా కొద్దిమంది దూతల ద్వారా విషయాన్ని డీకే శివకుమార్కు చెప్పారు. డీకే శివకుమార్కు ఇప్పటి వరకు ఆ పదవి దక్కపోవడానికి ప్రధాన కారణం దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంట ఉన్నారు. సో సిద్ధరామయ్యతో ఆ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కారణంగా అధిష్టానం కూడా సిద్ధరామయ్యని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ కేరళలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం వేచి చూడాలి. మెజారిటీ ఎమ్మెల్యేలు దాదాపు 45 నుంచి 50 మంది వరకు కూడా అవుట్ ఆఫ్ 63 ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ గెలిస్తే అందులో దాదాపు 52 వరకు ఈయనకు మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. సో మిగిలినటువంటి 11 మంది సంబంధించిన దాదాపు 6 మాత్రమే వీడి సతీషన్ కు మద్దతు ఇస్తున్నారని తెలిసింది. ఓకే, రైట్. చూద్దాం కేరళలో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెంకటేష్.